నయం గారు, ఇప్పటి రోజుల్లో కడప ముగ్గులకు ఎలాంటి ఆదరణ ఉన్నది? ఇప్పటి వరకైతే కడపలు ప్రతి బిల్డింగ్లల్లో ప్రతి ఇళ్ళల్లో కూడా వేయించుకుంటున్నారు. ఆదరణ మంచిగానే ఉంది, కానీ వాళ్ళకి ఏంటంటే రేటు దగ్గర రాగానే వాళ్ళకు తెలుస్తలేదు. కాలం మారిపోయింది. వాళ్ళు అదే పాతకాలం రేటునే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. కానీ మరి ఏ విధంగా వీళ్ళకు ఈ మారిన కాలంతో పాటు ఏ విధంగా వీళ్ళను రేటు కట్టియాలి, మరి ఈ కడపలు వేసేటోడు బతకగలుగుతాడా లేదా అనేటువంటిది వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తలేదు. ఎట్లా చేసి అదే పాత రేట్లో వేయించుకొని వెళ్ళగొడదాం అనే ధోరణిలో ఉన్నారు. కానీ వాళ్ళు పాపం మరి ఇవాళ రేపు ఈ వీళ్ళు చేసే ఈ సిచ్యువేషన్లకు ఒక ఆర్టిస్ట్ అనేటోళ్ళు తయారు కాకుండా అయిపోతారు. కమర్షియల్లా వాల్ రైటింగ్ ఆర్టిస్ట్ కానీ వాల్ ఫిగర్ ఆర్టిస్ట్ కానీ ఈ కడపల ముగ్గులు వేసేటోళ్ళు కానీ ఇట్లా రాను పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అరే దానిలో నువ్వు చేసే పనికి నీకు ప్రతిఫలం కరెక్ట్ వస్తలేదు. ఇప్పుడు అప్పటి 100 రూపాయల కాలం అయిపోయింది, ఇప్పుడు 1000 రూపాయల కాలం వచ్చేసింది. కనీసం ఒక 10,000 రూపాయలు ఒక టైంలో ఒక బిల్డింగ్లకు వెళ్ళి ఒక 10 గడపలు ఉంటే ఒక 10,000 రూపాయలు అడగాలన్నా భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ ధోరణి అదే ఉన్నది, పాత మైండ్ ధోరణి ఉంది. కాబట్టి కడపలు అనగానే చీఫ్ మైండ్ ధోరణి, చీఫ్గా ఆలోచించే విధానమే ఉంది. కానీ మరి ఇవాళ బంగారం ఒకప్పుడు ఒక రేటు ఉండే, ఇవాళ 80,000 రూపాయలు అయింది. ఇంకా రాను ఎంత పెరుగుతుందో, అది చిన్నదే ముక్క తులం, దాని రేటు పెరుగుతుంది, దాన్ని గ్రహించగలుగుతుంది. కానీ పాపం మరి కడపల ముగ్గులు వేసే వ్యక్తి, ఒక ఆర్టిస్టు ఏ విధంగా తన జీవన విధానాన్ని కొనసాగించాలి, ఏ విధంగా కూరగాయలు కొనుక్కోవాలి, ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని బడిలో చదివించుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా ఒక పైసతోటి ముడిపడింది. కాబట్టి మారే కాలానుగుణంగా వాళ్ళు అర్థం చేసుకొని కడపల ముగ్గులు వేసే వాళ్ళకు ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చే డబ్బులు ఆయనకి ఎంకరేజ్మెంట్ లాగా పనికొచ్చి వచ్చే తరాన్ని మీరు ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చే మంచి రేటు వచ్చే తరానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు దయచేసి అది అర్థం చేసుకొని మీరు రేటు అనేటువంటిది ఇవ్వండి, ఎక్కువ రేటు ఇవ్వండి. మార్కెట్లో అంటే మీరు మీ కడప ముగ్గుకు మంచి రేటు ఇవ్వాలని ప్రజలను కోరుకుంటున్నారు కదా. అంటే ఈ మార్కెట్లోనే తక్కువ రేటుకి కూడా చేసే వాళ్ళు ఉన్నారు కదా, దానివల్ల ఈ ప్రైజ్ మనీ అనేది తక్కువ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉంటే రేట్లు అనుకూలంగా మాట్లాడుకొని చేసేసుకుంటారు. సో దానికి మీకు అనుకున్న రేటు రావట్లేదు. అది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మీరు హై రేటు నీకు రేటు మంచిగా పెట్టి ఇంకా వేరే వాళ్ళు 200 లేదా 300 తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ అందరికీ మన ఏది కష్టాన్ని తగ్గ ఫలితం వస్తలేదు అన్నట్టు ప్రజెంట్. అటువంటి రేటు పెట్టకుండా మంచి రేటు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ప్రజెంట్ కలర్లు ఒక ఆర్టిస్టు అతనే కలర్లు తెచ్చుకొని అన్నీ ఆయనే తెచ్చుకొని చేయాలంటే ఒక కడపకు 1500. లేదు ఆ ఇంటి ఓనరే కలర్లు తెచ్చుకుంటా బ్రష్లు తెచ్చుకుంటా అంటే ఈయన వచ్చి ఓన్లీ పని చేసి పోతాడు, దానికి ఒక కడపకు 1200. ఇట్లా మేము డిసైడ్ చేసి, ఇప్పుడు కాలం మారింది కాబట్టి రేట్లు విపరీతంగా మారిపోయినాయి. అప్పటి కూరగాయల రేటు ఇప్పుడు లేవు. ఇప్పటి రేటుకు తగ్గట్టు బతకాలంటే, దీంట్లో నిలబడాలంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. నువ్వు వచ్చే దాంట్లోకి వెళ్ళిపో అంటారు, మరి దీంట్లో కూడా ఉండాలి. కాబట్టి అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా కస్టమర్లే దేవుళ్ళు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, వాళ్ళని ఆదరించండి. మీరు ఇచ్చే డబ్బులతోటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా అవుతుంది. కాబట్టి మీరు అలా ఆలోచించి వాళ్ళకు డబ్బులు ఇవ్వండి ప్రేమతోటి. ఇప్పుడు నా ఆర్టిస్టులకు కూడా మీరు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు? ఇప్పుడు మరి వాళ్ళైతే వాళ్ళకి ఇప్పటి మనం ఇస్తే సరిపోతుందని ఆర్టిస్టులు కొందరు ముందుకు పోతున్నారు. దానివల్ల మంచి ఆర్టిస్టులు మంచి కళ ఉన్న వాళ్ళు కూడా ఆ డబ్బుకు మనకు సరికాదు ఆ డబ్బులు అని చెప్పేసి వెనుకాడుగు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్టిస్టులు కొంతమంది కూడా సీనియర్ వాళ్ళు కూడా కొందరు మానుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు మానుకున్నారు? అందుకే మానుకున్నారు. మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు సరైన డబ్బు అందుతలేదు. మస్తు ఉంది కళ, నేను ఇట్లా కాదు ఇట్లా తీస్తా, అద్భుతంగా తీర్చగలే శక్తితోటి కళతోటి ఉన్నారు.
కానీ ఆ అనుకున్న డబ్బు రాని పక్షాన వాళ్ళు కొంతమంది ఆగిపోతున్నారు, అక్కడికే స్టాప్ అయిపోతున్నారు. ఈ కస్టమర్లకు ఇది అర్థం కాదు. కస్టమర్లకు ఏంటంటే నేను ఎంత తక్కువలో చేయించుకున్నా, నా ఇప్పుడు వెళ్ళిపోయిందా ఏమన్నా కానీ అన్నట్టే ఉన్నారు. ఆ ఏమన్నా కానీ అనేటువంటిదే ఇక్కడ వచ్చే జనరేషన్ను ఆపేస్తుంది. ఏది కూడా డబ్బులు అనేటువంటిది శాశ్వతం కాదు, డబ్బే మెయిన్ కాదు. ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళే సమయంలో కాలం రేట్లు మారుతున్న పక్షాన వీళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకొని ఆ కాలానికి అనుగుణంగా రేట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న రోజులలో ఆ పైసలు ఏది ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ ప్రతి ఒక్క వస్తువులో కానీ మనకు అమౌంట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగం, ఆ ఉద్యోగం లేని వాళ్ళు ఒక కళను నమ్ముకొని వాళ్ళు కడపల ముగ్గులకు వేస్తూ ఉంటారు 200, 300, 150. సో ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు బానిసలాగా వేరే పని పోలేక ఉన్న కళను చంపుకోలేక జీవనం కొనసాగించడం కోసం, వాళ్ళ బ్రతుకుదేరు కొనసాగించడం కోసం, వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కోసము ఈ రోజులలో ఇటువంటి మంచి మంచి ఆర్టిస్టులు ఈ చిన్న అమౌంట్కు జీవనం అతి బతకాలా చావాలనే ఈ సిచ్యువేషన్లో తప్పని పరిస్థితిలో ఎంతంటే గంత అని చెప్పి చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా అని చెప్పి వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు కూడా మంచి మంచి స్కూల్స్ చదివించుకోవాలి పిల్లలని, వాళ్ళ జీవనం కూడా మంచిగా కొనసాగించాలి. మీరు